ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ చేరుకున్నారు. ఆక్లాండ్లో అడుగుపెట్టిన మోదీకి ఘన స్వాగతం లభించింది. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో విజయవంతంగా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఆ తర్వాత నేరుగా న్యూజిలాండ్లోని ఆక్లాండ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈ పర్యటన ఇరు దేశాల బంధంలో ఒక సరికొత్త మైలురాయి. గతంలో 1968లో ఇందిరాగాంధీ, 1986లో రాజీవ్ గాంధీ ఇక్కడ పర్యటించగా మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టారు. ఆక్లాండ్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీని ఆలింగనం చేసుకుని గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. క్రిస్టోఫర్ తో పాటు న్యూజిలాండ్ మంత్రులు, అధికారులు మోదీకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం భారతీయ సంప్రదాయంలో నార్త్ వోకల్ బృందం మోదీకి స్వాగతం పలుకుతూ అద్భుతమైన ప్రదర్శనిచ్చింది. ఈ ప్రదర్శన భారత్ న్యూజిలాండ్ స్నేహాన్ని చాటి చెప్పిందని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, క్రిస్టోఫర్ లక్సన్ల మధ్య శనివారం ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇటీవలే కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్ ద్వారా 95% ఎగుమతులపై టారిఫ్లు తగ్గనున్నాయి. దీంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర తీర భద్రత, విద్య, పర్యాటకం, క్రీడా రంగాల్లో ఇరు దేశాల సహకారంపై నేతలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పర్యటన ముగింపులో భాగంగా స్పార్క్ ఎరీనాలో జరిగే భారీ కమ్యూనిటీ ఈవెంట్లో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరు కానున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆక్లాండ్ నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.